హాయ్ ఎవ్రీవన్. సో, ఈ వీడియోలో నేను ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీకు ఆల్రెడీ ఐఏఎం గురించి ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది. బట్ స్టిల్ నేను స్క్రాచ్ లెవెల్ నుంచి నా వీడియో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో, బిఫోర్ వి గెట్ ఇన్ టు ద ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ అనేది మనకు అర్థం కావాలి. అదేంటి అంటే డిజిటల్ ఐడెంటిటీ. సో, వాట్ ఈస్ డిజిటల్ ఐడెంటిటీ? డిజిటల్ ఐడెంటిటీ అంటే ఏంటి? మనకి మన రియల్ లైఫ్ సినారియోలో మనం ఏదైనా వర్క్ చేయాలి అని అనుకుంటే మనకంటూ ఒక ఐడెంటిటీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఓట్ వేయాలి అని అనుకుంటే మనకు ఓటర్ కార్డు కావాలి. డ్రైవింగ్ చేయాలి అని అనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. అంతెందుకు మనం ఇండియన్ సిటిజన్ అని చెప్పుకోవాలంటే మనకి ఆధార్ కార్డు ఉండాలి. సో ఇలా ప్రతి పనికి ప్రతి స్కీమ్కి మనం ఏం చేయాలనుకున్నా మనకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఉండాలి. అలాగే సిస్టంలో కూడా మనం ఏ వర్క్ చేయాలి అన్నా, ఏ రిసోర్స్ని యాక్సెస్ చేయాలన్నా మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. అప్పుడే ఆ రిసోర్స్ ఓనర్కి ఎవరు యాక్సెస్ చేస్తున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది. సో మరి డిజిటల్ ఐడెంటిటీని ఎలా క్రియేట్ చేస్తారు? డిజిటల్ ఐడెంటిటీని ఎలా క్రియేట్ చేస్తారంటే, మనం ఎప్పుడు ఏ కొత్త అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి దాన్ని యాక్సెస్ చేయాలి అని అనుకున్నా కానీ మనకి ఫస్ట్ ఒక యూజర్ ఫామ్ అయితే వస్తుంది. దాన్ని మొత్తం ఫిల్ చేశాకనే మనకి లాగిన్ చేసేకి వస్తుంది అనమాట. యూజర్ ఫామ్లో మనం యూజర్ నేమ్, పాస్వర్డ్, జీమెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్ ఇలాంటి బేసిక్ డీటెయిల్స్, మ్యాండేటరీ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవుతాం. ఈ యూజర్ ప్రొఫైల్నే మనకి డిజిటల్ ఐడెంటిటీగా కన్వర్ట్ అయిపోతుంది మనం అప్లికేషన్ని యూజ్ చేసేటప్పుడు. సో ఎప్పుడైతే మనం అట్రిబ్యూట్స్ ఫిల్ చేస్తామో, ఫీల్డ్స్ ఫిల్ చేస్తామో ఆ ఫీల్డ్సే మనకి డిజిటల్ ఐడెంటిటీగా కన్వర్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనకి డిజిటల్ ఐడెంటిటీ మీద బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మూవింగ్ ఫార్వర్డ్, ఐఏఎం అంటే ఏంటి? ఇప్పుడు ఐఏఎం ఒక కీ కాన్సెప్ట్ ఏంటి, దాని మెయిన్ గోల్ ఏంటి అంటే, ఐఏఎం అనేది ఒక ఫ్రేమ్వర్క్. దాంట్లో పాలసీస్ అండ్ టెక్నాలజీస్ ఉంటాయి. ఈ పాలసీస్ అండ్ టెక్నాలజీస్ మెయిన్ గోల్ ఏంటి అంటే, ఒక రైట్ ఇండివిజువల్కి, రైట్ రిసోర్స్కి రైట్ యాక్సెస్ ఇవ్వడమే. ఆ ఇండివిజువల్ యూజ్ చేసుకునే రిసోర్స్కి యాక్సెస్ ఇవ్వడమే మెయిన్ గోల్. సో క్వశ్చన్ ఏంటంటే, ఎవరు రైట్ ఇండివిజువల్, ఏది రైట్ యాక్సెస్, ఏది రైట్ రిసోర్స్ అనేది క్వశ్చన్ అవుతుంది. దాన్ని మనం కమింగ్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసుకుందాం. సో ఐఏఎంలో కొన్ని కీ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ కీ కాంపోనెంట్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం, విచ్ ఈస్ ఐడెంటిటీ మేనేజ్మెంట్. ఐడెంటిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇందాకనే మనం డిజిటల్ ఐడెంటిటీ గురించి తెలుసుకున్నాం. సో మనకి ఐడెంటిటీ అంటే ఏంటో తెలుసు. సో మనం ఎప్పుడైతే మన యూజర్ ప్రొఫైల్ని క్రియేట్ చేస్తామో దాన్ని తర్వాత మరి మెయింటైన్ చేస్తుంటాం, అండ్ సర్టెన్ టైంలో దాన్ని డిలీట్ కూడా చేయాల్సి వస్తుంది. ఈ యూజర్ ప్రొఫైల్ని మేనేజ్ చేయడమే యూజర్ మేనేజ్మెంట్. సింపుల్. ఐడెంటిటీ మేనేజ్మెంట్లో ఫస్ట్ థింగ్ యూజర్ మేనేజ్మెంట్. యూజర్ మేనేజ్మెంట్లో జరిగేది ఏంటిదంటే, ఆ యూజర్ ప్రొఫైల్ని క్రియేట్ చేయడం, మెయింటైన్ చేయడం, తర్వాత డిలీట్ చేయడం. నెక్స్ట్ ప్రొఫైల్ మేనేజ్మెంట్. ప్రొఫైల్ మేనేజ్మెంట్ అన్నా కానీ సేమ్ అవుతుంది. బికాస్ ఏ ఒక్క పర్సన్ లైక్ ఇండివిజువల్కి అదే డీటెయిల్స్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వదు. లైక్ మొబైల్ నెంబర్ చేంజ్ అవ్వచ్చు, అడ్రస్ చేంజ్ అవ్వచ్చు, జీమెయిల్ ఐడి చేంజ్ అవ్వచ్చు, లేకపోతే పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటుంటాడు, యూజర్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొఫైల్ని మేనేజ్ చేయడమే ప్రొఫైల్ మేనేజ్మెంట్. సో సింపుల్గా చెప్పాలంటే యూజర్ మేనేజ్మెంట్ అండ్ ప్రొఫైల్ మేనేజ్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐడెంటిటీ మేనేజ్మెంట్. ఎందుకంటే ఈ రెండు ఐడెంటిటీని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి. డిజిటల్ ఐడెంటిటీ చేంజెస్లో ఇవి కీ రోల్ ప్లే చేస్తాయి. యూజర్ ప్రొఫైల్, దాంట్లో జరిగే అప్డేట్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ థింగ్ యాక్సెస్ మేనేజ్మెంట్. యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ మనకి టూ థింగ్స్ ఉన్నాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ఐఏఎం: ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. ఇవి మనకి చాలా క్లియర్గా అర్థం కావాలి కాన్సెప్ట్స్. సో నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. దాని ద్వారా మనం ఆథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ అంటే ఏంటి తెలుసుకుంటాం. అలాగే రైట్ ఇండివిజువల్, రైట్ యాక్సెస్, రైట్ రిసోర్స్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. లెట్స్ అజ్యూమ్ మనం అందరం ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఒక బేసిక్ డిగ్రీ చదవడానికి వెళ్తున్నాం. మనం అందరం బీకామ్ కంప్యూటర్ స్టూడెంట్స్ అనుకుందాం. సో మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాచ్మెన్ మనల్ని ఆపేసి మన ఐడెంటిటీ కార్డ్ చూపించమని అడుగుతాడు. సో ఐడెంటిటీ కార్డే మన ఐడెంటిటీ కార్డ్ చూస్తాడు. చూసి మనమేనా కాదా అని డిసైడ్ అవుతాడు. లోపలికి వెళ్ళు అంటాడు. ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ వెరిఫికేషన్ వాచ్మెన్ ఏదైతే చేస్తున్నాడో దీన్ని ఆథెంటికేషన్ అంటాం. ఆథెంటికేషన్లో వాచ్మెన్ ఏం చేస్తున్నాడు అంటే ఏం చెప్తాం, యూజర్ తను నేను ఏ పర్సన్ అయినా అయితే చెప్పుకొని లోపలికి వెళ్తున్నానో ఆ పర్సన్ అయినా కాదా అని వెరిఫై చేస్తున్నాడు. సో వెరిఫైయింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ యూజర్స్ ఈజ్ కాల్డ్ ఆథెంటికేషన్. అది ఎలా చేస్తారు సిస్టంలో అనేది మళ్ళీ చూసుకుందాం. బట్ వాచ్మెన్ మనకు చేసే పని ఏంటి? ఆథెంటికేషన్. దిస్ ఈజ్ ఫైన్.
ఓకే, వాచ్మెన్ మన ఐడెంటిటీ కార్డ్ని చెక్ చేశాడు, లోపలికి పంపించాడు, మనం లోపలికి ఎంటర్ అయ్యాం కాలేజ్లోకి. యాజ్ యూజువల్ నేను చెప్పా కదా, మనం బీకామ్ కంప్యూటర్ స్టూడెంట్స్ పైకి వెళ్ళాము. కానీ మనం ఏం చేసామంటే బీకామ్లో కూర్చోకుండా బీఎస్సీలోకి వెళ్ళి కూర్చున్నాం. బీఎస్సీలోకి వెళ్ళి కూర్చోంటే ఏమవుతుంది, లెక్చరర్స్ వస్తారు, చూస్తారు, అండ్ దే విల్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ వీళ్ళు బీఎస్సీ స్టూడెంట్స్ కాదండి, వీళ్ళని బయటకు పంపించేసేయాలని చెప్పి మనల్ని క్లాస్ నుంచి బయటకు పంపిస్తారు. సో దిస్ ఈజ్ ఆథరైజేషన్. మనము రైట్ యూజరే, లోపలికైతే ఎంటర్ అయ్యాం కాలేజ్లోకి, కానీ క్లాస్లోకి మాత్రం బీఎస్సీలోకి ఎంటర్ అవ్వాలి. మనం బీకామ్ కంప్యూటర్స్లో మాత్రమే కూర్చోవాలి. ఇదే ఆథరైజేషన్. మనం ఏ క్లాస్లో కూర్చోవాలి అని డిటర్మైన్ చేసేదే, అంటే ఏ రిసోర్స్ని మనం యూజ్ చేయాలని డిటర్మైన్ చేసేదే ఆథరైజేషన్. ఒక బీకామ్ కంప్యూటర్ స్టూడెంట్ ఎప్పుడైనా బీకామ్ కంప్యూటర్స్లోనే కూర్చోవాలి, కానీ బీఎస్సీలో కూర్చోకూడదు. ఇది ఆథరైజేషన్. సో వాచ్మెన్ ఆథెంటికేట్ చేసి పంపిస్తే క్లాస్లో మనకి ఆథరైజేషన్ జరిగిపోయింది, మనం మన రైట్ క్లాస్లో కూర్చోవాలి. సో ఇప్పుడు మనకి ఆన్సర్ దొరికిందా లేదో చూద్దాం. రైట్ ఇండివిజువల్ ఎవరు? కాలేజ్ స్టూడెంట్, బీకామ్ కంప్యూటర్ స్టూడెంట్, రైట్ యూజర్, రైట్ ఇండివిజువల్. రైట్ రిసోర్స్ ఏంటి? బీకామ్ కంప్యూటర్స్ రైట్ రిసోర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ బీఎస్సీ ఎంపీసీఎస్ కానీ ఇది రాంగ్ రిసోర్స్. సో బీకామ్ కంప్యూటర్స్ ఈజ్ ఎ రైట్ రిసోర్స్. అండ్ రైట్ యాక్సెస్ ఏంటి? స్టూడెంట్ లోపలికి వెళ్ళి కూర్చొని క్లాస్ వినడమే రైట్ యాక్సెస్. క్లాసెస్ అయితే ఉంటాయి, బట్ లోపలికి వెళ్ళి క్లాసెస్ని అలో చేయడం ఎవరి బాధ్యత? లెక్చరర్ అలో చేస్తాడు. సో ఇప్పుడు మనకి రైట్ ఇండివిజువల్ ఎవరు, రైట్ యాక్సెస్ ఏంటి, రైట్ రిసోర్స్ ఏంటి అనేది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వచ్చి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఐఏఎం. ఆ రైట్ ఇండివిజువల్కి రైట్ యాక్సెస్ ఫర్ ద రైట్ రిసోర్సెస్ రావడమే ఐఏఎం. ఇది బేసిక్ కాన్సెప్ట్. కాకపోతే ఒక చిన్న అడిషనల్ పాయింట్ ఏంటంటే ఐఏఎం ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్. ఐఏఎం అనేది ఒక మనుషులకి మాత్రమే కాదు. ఐఏఎం మిషన్స్కి, లైక్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా కానీ సరే వాటికి కూడా ఐడెంటిటీ ప్రొవైడ్ చేస్తుంది ఐఏఎం. ఫర్ ఎగ్జాంపుల్ సీసీటీవీస్ అయి ఉండొచ్చు, ప్రింటర్స్ అయి ఉండొచ్చు, రీసెంట్గా మనకి స్మార్ట్ డివైసెస్ వస్తున్నాయి లైక్ ఫ్రిడ్జ్, ఏసీ, ఇవన్నీ స్మార్ట్గా వర్క్ చేస్తుంటాయి వైఫై కనెక్ట్ అయ్యి. ఈ నెట్వర్క్కి కనెక్ట్ అయ్యే ప్రతి డివైస్కి ఒక ఐడెంటిటీ ఉండాలి. ఆ ఐడెంటిటీని ఐఏఎం మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. సో నా ఐ బిలీవ్ లైక్ మీ అందరికీ ఐఏఎం పైన ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటున్నాను. మూవింగ్ ఫార్వర్డ్, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా పాలసీస్ అండ్ టెక్నాలజీస్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇవన్నీ. సో ఐఏఎం ఒక కీ కాన్సెప్ట్స్, కీ ఫీచర్స్ ఏంటి, ఈ వాటి గోల్ని అచీవ్ కావడానికి మనకి యూజ్ అవుతున్నటువంటి కీ ఫీచర్స్ ఏంటి అనేవి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ద ఫస్ట్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సింగిల్ సైన్ ఆన్. సింగిల్ సైన్ ఆన్ అంటే ఏంటి? పేరులోనే ఉంది, సింగిల్ సైన్ ఆన్. ఒక్కసారి లాగిన్ అవ్వడం వల్ల కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్ని అన్నిటినీ యూజ్ చేసుకోవడమే సింగిల్ సైన్ ఆన్. మనకి నరసింహ సినిమాలో రజనీకాంత్ చెప్తారు కదా, ఒక్కసారి నేను చెప్తే 100 సార్లు చెప్పినట్లే అని. అలాగే ఒక్కసారి ఒక్క క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ అయితే అన్ని అప్లికేషన్స్ని యూజ్ చేసుకోవడానికి 100 సార్లైనా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడేది ఎస్ఎస్ఓ. కానీ ఎందుకు అలా చేయాలి అనే క్వశ్చన్ వస్తే, లెట్స్ అజ్యూమ్ మనకి ఒక కంపెనీ ఉంది, కంపెనీలో అరౌండ్ 100 అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ 100 అప్లికేషన్స్ని ఎంప్లాయీ యూజ్ చేసుకుంటేనే వాడి పని పూర్తవుతుంది. ఒక ఎస్ఏపీ అప్లికేషన్ ఒకటి, ఇంకోటి ఏదో ఐఏఎం అప్లికేషన్, ఇంకోటి టికెటింగ్ టూల్, ఇలా ఉంటాయి అన్నమాట. ఇవన్నిటినీ యూజ్ చేసుకోవాలి అనుకుంటే తను లాగిన్ అవ్వాల్సిందే ప్రతి అప్లికేషన్స్కి. జస్ట్ ఇమాజిన్ ఈ 100 అప్లికేషన్లని తను వాడుకుని ఒక రోజులో 100 సార్లు డిఫరెంట్ యూజర్ నేమ్స్ తోటి, డిఫరెంట్ పాస్వర్డ్స్ తోటి లాగిన్ అవ్వాలంటే పాసిబుల్ అవుతుందా? ఈవెన్ అయినా ఎంత టైం కన్జ్యూమ్ అవుతుంది? ఈవెన్ ఆ ఒక్క ఎంప్లాయీకి 100 పాస్వర్డ్లు గుర్తుపెట్టుకోవడం ఎంత కష్టం అవుతుంది? అందుకే సింగిల్ సైన్ ఆన్ వస్తుంది అనమాట. ఒక్కసారి ఒక్క క్రెడెన్షియల్స్ తోటి ఐఏఎం ప్లాట్ఫామ్లో లాగిన్ అయిపోతే దట్స్ ఇట్. మిగతా అప్లికేషన్స్ అన్నిటినీ లాగిన్ పాస్వర్డ్ లేకుండానే లాగిన్ అవ్వచ్చు, యూజ్ చేసుకోవచ్చు, లాగౌట్ కూడా అయిపోవచ్చు అనమాట. సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్. సో నా మనం ఇప్పుడు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాము, ఎస్ఎస్ఓని బెటర్గా అండర్స్టాండ్ చేసుకుని అనమాట. చెప్పాను కదా, సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ తోటి మనం డిఫరెంట్ అప్లికేషన్స్ని యూజ్ చేసుకోగలుగుతాం, అది కూడా ఒక్కసారి లాగిన్ అయ్యే. సో లెట్ మీ షో యూ. ఇది నా జీమెయిల్ అకౌంట్ అండి. నేను జీమెయిల్ నా క్రెడెన్షియల్స్ తోటి ఆల్రెడీ లాగిన్ అయిపోయాను. ఇక్కడ మనకి టాప్ రైట్ సైడ్ మనకి గూగుల్ యాప్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది మనం క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఈ మల్టిపుల్ అప్లికేషన్స్లో
మనము ఏ అప్లికేషన్ అయినా క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇవన్నీ గూగుల్ రిలేటెడ్ యాప్స్ అనమాట. గూగుల్ సెర్చ్ ఉంది, మ్యాప్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, జీమెయిల్ ఉంది, మీట్, చాట్, డ్రైవ్, కాంటాక్ట్స్ ఎసెట్రా ఎసెట్రా ఎసెట్రా. ఇన్ని అప్లికేషన్స్కి గూగుల్ మనకి డిఫరెంట్ లాగిన్ ఐడి, డిఫరెంట్ పాస్వర్డ్స్ ఇవ్వలేదు. ఒకే ఒక్క క్రెడెన్షియల్ తోటి నేను లాగిన్ అయిపోయా జీమెయిల్లో. ఇప్పుడు ఈ జీమెయిల్ నుంచి నేను ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు. జస్ట్ సింగిల్ క్లిక్ అవే అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్స్ కావాలంటే మ్యాప్స్ మీద ఇలా క్లిక్ చేశాను అనుకోండి, అది మళ్ళీ నన్ను ఇంకోసారి లాగిన్ ఐడి అడగదు, డైరెక్ట్గా మ్యాప్స్ అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది. అలాగే మనం ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయాలనుకోండి, యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే చాలు, అది మళ్ళీ మనల్ని లాగిన్ ఐడి అడగదు, పాస్వర్డ్ అడగదు. ఇట్ విల్ జస్ట్ మనం క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. లైక్ మనం ఏ అప్లికేషన్ అయినా అని సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ అవ్వచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. Now moving forward to the next feature, which is multi-factor authentication. మల్టీ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే ఏంటి? ఒక రిసోర్స్కి డిఫరెంట్ సెట్ ఆఫ్ సెక్యూరిటీ లెవెల్స్ని పెట్టడమే మల్టీ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో ఒక గోల్డ్ ఉంది, మనం గోల్డ్ని ఇంట్లో ఉంది కదా అని చెప్పి ఎక్కడంటే అక్కడ పెట్టంగా, బీరువాలో పెడతాం. బీరువాలో కూడా మళ్ళీ చిన్న లాకర్ ఉంటుంది, ఆ లాకర్లో పెడతాం. సో బీరువాలో ఉన్న చిన్న లాకర్కి లాక్ వేస్తాం, బీరువానికి లాక్ వేస్తాం, అలాగే మనం బయటకు వెళ్ళేటప్పుడు డోరు లాక్ వేస్తాం. దీనికి అడిషనల్ సెక్యూరిటీ కావాలనుకుంటే పక్కింటి వాళ్ళకి చెప్పడమో, సీసీ కెమెరా సెట్ చేయడమో చేస్తాం. సో ఇది డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట. ఇప్పుడు మనం గోల్డ్ కావాలి, మనకి గోల్డ్ని మనం యాక్సెస్ చేయాలనుకుంటే నువ్వు ఫస్ట్ ఇంటి డోర్ తీయాలి, నెక్స్ట్ బీరువా డోర్ తీయాలి, దాని తర్వాత బీరువాలో ఉన్న చిన్న లాకర్ డోర్ తీయాలి. అలాగే సిస్టంలో కూడా అంతేనమాట. దీనికి బేసిక్ ఎగ్జాంపుల్ సిస్టంలో అయితే జీమెయిల్. మనం జీమెయిల్లో లాగిన్ అయ్యేటప్పుడు జస్ట్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తే మనకి లాగిన్ అవ్వం అనమాట. దెన్ మళ్ళీ అది ఏదైనా సెక్యూరిటీ పాస్వర్డ్ అడగడము, లేదంటే మొబైల్కి ఒక నోటిఫికేషన్ పంపిస్తుంది, అక్కడ నెంబర్ క్లిక్ చేసిండేది ఇక్కడ క్లిక్ చేయంటుంది, అంటే వన్ టైం పాస్వర్డ్ సెండ్ చేస్తుంది. సో వీటినే మనం మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్స్ అని అంటాం. సో మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్స్లో రకాలు ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్స్ ఉన్నాయి. ఒకటి నాలెడ్జ్ అంటే ఏంటి? హ్యూమన్కి గుర్తుపెట్టుకునేంత క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ థింగ్ నాలెడ్జ్లో సంథింగ్ నీకు ఆల్రెడీ తెలిసిండేది, నీకు గుర్తున్న విషయం పైన సెక్యూరిటీ వెరిఫికేషన్ జరగడమే నాలెడ్జ్. ఎగ్జాంపుల్ పాస్వర్డ్. యూజర్ నేమ్ ఇస్తావు, కింద పాస్వర్డ్ ఇస్తావు. పాస్వర్డ్ ఎక్కడ జనరేట్ అయ్యి ఉండదు, నీకు గుర్తుంటుంది, నువ్వు ఫస్ట్లో పెట్టిన దాన్నే పెడుతుంటావు. సో ఇది నాలెడ్జ్ అనమాట. నీకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ తోటి చేసేది సంథింగ్ పాస్వర్డ్. సెకండ్ ఇది ఏంటిదంటే పొసెషన్. నీ దగ్గర ఉన్నటువంటి ఒక డివైస్ ఆర్ ఒక ప్రోడక్ట్, ఒక ఐటమ్ అనమాట. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ వన్ టైం పాస్వర్డ్స్ వస్తాయి. వన్ టైం పాస్వర్డ్ ఎక్కడికి వస్తుంది? మనకేం పోస్ట్లో రాదు కదా, మనకి వన్ టైం పాస్వర్డ్ మొబైల్కి వస్తుంది. సో మన దగ్గర ఉన్నటువంటి డివైస్ పొసెషన్, మన దగ్గర ఉన్నటువంటి డివైస్. లేదంటే యాక్సెస్ కార్డ్స్ ఉంటాయి, కార్డుని మనం స్వైప్ చేయగానే యాక్సెస్ ఇస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ పొసెషన్, సంథింగ్ యూ హ్యావ్. ఫస్ట్ ఏమో సంథింగ్ అంటే నీకు ఆల్రెడీ తెలిసిన నాలెడ్జ్. సంథింగ్ యూ హ్యావ్ పొసెషన్, డివైజెస్ అయి ఉండొచ్చు, కార్డ్స్ అయి ఉండొచ్చు, ఎసెట్రా. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ద బయోమెట్రిక్, సంథింగ్ యు ఆర్. నువ్వే ఒక మల్టీఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అయిపోతావు అనమాట. లైక్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ బయోమెట్రిక్స్. నీ బయోమెట్రిక్స్ ఇంకొక మనిషికి మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉండదు. అలాగే కంటి రెటీనా కూడా మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో త్రూ బయోమెట్రిక్స్ సంథింగ్ యు ఆర్. ఈ 3 ఆథెంటికేషన్ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకొని మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట ఐఏఎంలో. ఒక రిసోర్స్ని కానీ ఒక అప్లికేషన్ని కానీ నువ్వు లాగిన్ కావాలంటే నువ్వు నీ సంథింగ్ సంథింగ్ యూ హ్యావ్, సంథింగ్ యూ ఆర్ని యూజ్ చేసుకొని మల్టీ ఫ్యాక్టర్స్ని సెట్ చేసుకొని నువ్వు పాస్వర్డ్స్ ఇచ్చేసి, వన్ టైం పాస్వర్డ్స్ ఇచ్చేసి, నీ బయోమెట్రిక్స్ పెట్టేసి లాగిన్ అవుతావు. సో దిస్ ఈజ్ ద మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. సో మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్లోనే ఒక లాస్ట్ టాపిక్, స్మాల్ టాపిక్, విచ్ ఇస్ పాస్వర్డ్లెస్ ఆథెంటికేషన్. పాస్వర్డ్లెస్ ఆథెంటికేషన్ ఈజ్ నథింగ్ బట్ పాస్వర్డ్ లేకుండా మనకి లాగిన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయన్నమాట ఇవి. సో ఫస్ట్ ది మ్యాజిక్ లింక్, అందరికీ తెలిసిందే, మన జీమెయిల్కి ఒక లింక్ వస్తుంది, క్లిక్ చేసామంటే లాగిన్ అయిపోతాం. రెండోది ఏంటి? వన్ టైం పాస్వర్డ్ కూడా మనందరికీ తెలుసు, మన మొబైల్కి ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేస్తే మనం లాగిన్ అయిపోతాం. సో దీస్ ఆర్ ద పాస్వర్డ్లెస్ ఆథెంటికేషన్స్. మూవింగ్ ఫార్వర్డ్, లైక్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రివిలైజ్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ప్రివిలైజ్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటిదంటే ఒక పర్సన్కి, ఒక యూజర్కి, ఒక ఇండివిజువల్కి ఒక సర్టెన్ లెవెల్లో మాత్రమే సిస్టమ్ని యాక్సెస్ చేసుకునేకి ఇవ్వడమే ప్రివిలైజ్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్. దానికంటూ ఒక రీజన్ ఉంది. లైక్ దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఇంకో బెటర్ అండర్స్టాండింగ్ రావడానికి. ప్యామ్ గురించి
ప్రివిలేజ్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్ని ఎలా చెప్పాలంటే సినిమాటిక్ ఎగ్జాంపుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చంద్రముఖి మూవీ తీసుకుందాం. చంద్రముఖి మూవీలో మొత్తం మహల్ని కైలాష్ కొనేస్తాడు. కానీ సినిమా ఇంట్రడక్షన్లో మనకి ఏం చెప్తారు, ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పైన ఉన్న ఒక రూమ్లోకి మాత్రం వెళ్ళకూడదు అని చెప్తారు. దాంట్లోకి వద్దు అని చెప్తారు. ఎందుకంటే అక్కడికి యాక్సెస్ కేవలం చంద్రముఖికి మాత్రమే ఉంటుంది, ఎవరికి వెళ్ళకూడదు, ఎవరికి రాకూడదు. ఇన్ ద సేమ్ వే ఒక పర్సన్కి ఒక కంపెనీలో అతడు పనిచేసే లెవెల్లో, ఎంట్రీ లెవెల్ అయితే ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్ అయితే మిడ్ లెవెల్, మేనేజర్ లెవెల్ అయితే మేనేజర్ లెవెల్లో వాళ్ళకి ఎంత రిసోర్సెస్ కావాలనో, వాళ్ళకి ఎంతవరకు యాక్సెస్ కావాలో, వాళ్ళు ఏ పని చేస్తున్నారో దానికి తగ్గట్టుగా యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, అసలుకి ఎందుకు ఇవ్వాలి అన్న క్వశ్చన్ ఇస్తే, అంటే అంత లిమిటెడ్ యాక్సెస్ ఎందుకు అని అంటే, లెట్స్ అజ్యూమ్ ఒక ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీకి కంపెనీలో ఉన్న ప్రతి ఫైల్కి, ప్రతి రిసోర్స్కి, ప్రతి అప్లికేషన్కి యాక్సెస్ ఉందనుకున్నాం. ఇప్పుడు ఆ పర్సన్ యొక్క అకౌంట్ కాంప్రమైజ్ అయింది. కాంప్రమైజ్ అంటే హ్యాక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, కంపెనీలో ఉన్న ప్రతి ఫైల్కి, ప్రతి డీటెయిల్కి, ప్రతి అప్లికేషన్కి యాక్సెస్ ఉండడం వల్ల ఎంటైర్ కంపెనీ డేటా అంతా కాంప్రమైజ్ అయిపోయింది, హ్యాక్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఆ కంపెనీకి అగెన్స్ట్గా యూజ్ చేయొచ్చు, హ్యాకర్స్ ఏమైనా చేస్తారు. సో అదే ఒక ఎంప్లాయీకి వాడికి ఎంతవరకు యాక్సెస్ ఉండాలో అంతవరకు మాత్రమే యాక్సెస్ ఉంటే అప్పుడు ఆ హ్యాకర్ అతని యాక్సెస్ బేస్ మీద మాత్రమే హ్యాక్ చేయగలుగుతాడు, మిగతాదని టచ్ చేయలేడు. ఇది ప్రివిలేజ్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్ యొక్క మెయిన్ అజెండా అనమాట. సో ఇక్కడ మనకి జీరో ట్రస్ట్ ఉంది. జీరో ట్రస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎవరిని ట్రస్ట్ చేయకపోవడం. ఇన్ ద సెన్స్ ఒక ఎంప్లాయీకి అతనికి ఎంతవరకు యాక్సెస్ కావాలో అంతవరకు ఇవ్వడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతకంటే ఎక్కువ ఇవ్వకపోవడం. ఆ లెవెల్ ఆఫ్ ఎంప్లాయీ బట్టి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. సో దట్ ఈస్ ద లీస్ట్ ప్రివిలేజ్డ్ యాక్సెస్ అనమాట. అంటే ఒక ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీకి అతనికి ఎంతవరకు కావాలో అంతవరకు ఇవ్వడమే ప్యామ్, ప్రివిలేజ్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్, అండ్ ఆల్సో జీరో ట్రస్ట్. అండ్ ఫ్రీక్వెంట్గా పాస్వర్డ్స్ని చేంజ్ చేయమని చెప్పడము అండ్ ఆడిట్ చేయడము, ఇవే ప్రివిలేజ్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్యామ్ అంటే ఏంటిది అని అంటే, ఒక ఎంప్లాయీకి బేస్డ్ ఆన్ వాడి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి తగ్గట్టుగా యాక్సెస్ ఇవ్వడమే ప్యామ్. అండ్ ఎవరికైతే ఆ పర్టికులర్ రిసోర్స్ని యాక్సెస్ చేసే అధికారం ఉంటుందో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇవ్వడమే ప్రివిలేజ్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇది యూజువల్గా హెచ్ఆర్స్కి బాగా తెలుసు. లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎంప్లాయీ అని అంటారు అనమాట. ఒక ఎంప్లాయీ కంపెనీలో జాయిన్ అవ్వడం దగ్గర నుంచి తను రిజైన్ చేసి వెళ్ళిపోయేంత వరకు ఆ పర్టికులర్ కంపెనీలో అతను చేసే పనులన్నింటినీ కలిపి లైఫ్ సైకిల్ అంటాం. ఏం జరుగుతాయి అంటే, ఇన్ ద స్మాల్ సెన్స్ ఐ విల్ షో యూ. ఇది ఇక్కడ ఈ పర్సన్ మనకి ఒక ఎంప్లాయీ అని అనుకుందాం. ఈ పర్సన్ మనకి ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతున్నాడు అంటే ఏంటి, ఫస్ట్ ఆన్ బోర్డింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఆన్ బోర్డింగ్ అయ్యాక తన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి తగ్గట్టుగా తనకి యాక్సెస్ ఇవ్వాలి. అది ఓకే, డన్. నెక్స్ట్ ఏదో ఒక రోజు అతను ప్రమోషన్ తీసుకోవచ్చు, లేదంటే పొజిషన్ చేంజ్ అవ్వచ్చు, లేదంటే అతని టీంలోనే ఒక అమ్మాయి మెటర్నిటీ లీవ్కి వెళ్తే తన ప్లేస్లో వెళ్ళి ఇతను వర్క్ చేయొచ్చు, లేదంటే అతని టీంలోనే ఎవరైనా అబ్బాయి సెబాటికల్ లీవ్కి వెళ్తే తన ప్లేస్లో వెళ్ళి ఇతను వర్క్ చేయొచ్చు, సెకండ్మెంట్స్ అంటారు. సో ఈ ప్రమోషన్ కానీ ఇలాంటి పొజిషన్ చేంజెస్ అయినప్పుడు ఆ రోల్కి తగ్గట్టుగా మళ్ళీ ఇతనికి యాక్సెస్ ఇవ్వాలి. గుడ్, ఓకే, అయ్యింది. దాని తర్వాత ఏదో ఒక రోజు కంపెనీ నుంచి ఎంప్లాయీ అయితే వెళ్ళిపోవాలి. ఆ రోజున కంపెనీలో ఉన్న ప్రతి యాక్సెస్ని తనకి తీసేసేయాలి. అతనికి ఏ యాక్సెస్లు ఇచ్చేసామో ఆ యాక్సెస్లు అన్నింటినీ రివోక్ చేయాలి. సో ఈ ఎంటైర్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అని అంటాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, ఒక అడ్మిన్, ఏదర్ ఆక్టా అడ్మిన్ కానీ ఐఏఎం అడ్మిన్ కానీ యాక్సెస్లని మాన్యువల్గా ఇచ్చి తీసుకోగలడా, అంటే ఇచ్చి మళ్ళీ రివోక్ చేయగలుగుతాడా? ఇలాంటి ఒక ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఇలాంటి ఒక చేంజెస్ జరిగిన ప్రతిసారి ఆ అడ్మిన్ యాక్సెస్ ఇవ్వడము మళ్ళీ రివోక్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉండగలడా మాన్యువల్గా? అది కూడా అంటే ఆన్సర్ ఈస్ నో. ఎందుకంటే చిన్న కంపెనీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 మెంబర్స్, 100 మెంబర్స్, 1000 మెంబర్స్ ఉన్న కంపెనీలో మాన్యువల్గా చేయడం చాలా సింపుల్. ఎందుకంటే ఒకరోజు అంతమంది జాయిన్ గారు, ఒకరోజు అంతమంది వెళ్ళిపోరు. లెట్స్ అజ్యూమ్ మనకు చాలా పెద్ద కంపెనీలో ఒక 40,000 మంది ఉన్నారు. ఇంకా పెద్ద కంపెనీస్ ఉన్నాయి లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, దీంట్లో ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు ఎంప్లాయీస్. ఇంత పెద్ద కంపెనీలో ఒక రోజుకి 1000 మంది జాయిన్ అవుతుంటారు, 100 మంది వెళ్ళిపోతుంటారు. ఇలా కంటిన్యూస్గా చేంజెస్ జరుగుతుంటాయి, ప్రమోషన్స్ తీసుకుంటుంటారు, పొజిషన్ చేంజెస్ జరుగుతుంటాయి అన్నమాట.
సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని కనుక మనము ఆటోమేట్ చేస్తే దాన్నే లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఆ ఎంప్లాయీ జాయిన్ అయినప్పటి నుంచి వాడు వెళ్ళిపోయేంత వరకు అసలుకి అడ్మిన్ ఏం చేయాల్సిన అవసరం లేదు. హెచ్ఆర్ ఆటోమేటిక్గా హెచ్ఆర్ సిస్టంలో అప్డేట్ చేశాడంటే చాలు, ఆటోమేటిక్గా యాక్సెస్లు ఇవ్వడము జరుగుతుంది, రివోక్ చేయడము జరుగుతుంది. ఎవరు సపరేట్గా ఎవరికి మెయిల్ పెట్టాల్సిన అవసరం లే, అడ్మిన్ మాన్యువల్గా ఏం ఎంటర్ చేయాల్సిన అవసరమూ లేదు, ఆటోమేటిక్గా పనులన్నీ అయిపోతాయి. సో దిస్ ఈస్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అనమాట. సో మూవింగ్ ఫార్వర్డ్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఐడెంటిటీ ఫెడరేషన్. లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఐఏఎం నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఈరోజు. సో వాట్ ఈజ్ ఐడెంటిటీ ఫెడరేషన్? ఒక ఎంప్లాయీ ఆర్ ఒక యూజర్, ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఉన్న యూజర్ వేరే ఒక ఆర్గనైజేషన్లో ఉన్న రిసోర్సెస్ ఇన్ ద సెన్స్ ఫైల్స్ కానీ లేకపోతే ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ షేర్ పాయింట్స్ కానీ యాక్సెస్ చేయాలి అని అనుకుంటే యూజువల్గా అయితే ఏం కావాలి, ఈ ఆర్గనైజేషన్లో లాగిన్ క్రెడెన్షియల్స్ ఉండాల్సిందే, ఆ ఆర్గనైజేషన్లో కూడా లాగిన్ క్రెడెన్షియల్స్ ఉండాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ బి కంపెనీలో ఉన్న రిసోర్సెస్ని వాడుకోవాలనుకుంటే 2 కంపెనీస్లో అతనికి అకౌంట్స్ ఉండాలి, డిజిటల్ ఐడెంటిటీస్ ఉండాలి, లేదంటే యాక్సెస్ చేయలేడు. కానీ ఏ కంపెనీలో ఉన్న ఎంప్లాయీ బి కంపెనీలో ఉన్నటువంటి ఫైల్స్ని యాక్సెస్ చేసుకునికే అతనికి ఆల్రెడీ ఏ కంపెనీలో ఉన్నటువంటి ఐడెంటిటీ క్రెడెన్షియల్స్నే వాడుకోగలిగితే దాన్నే ఐడెంటిటీ ఫెడరేషన్ అంటాం. మరి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, విత్ అన్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ అజ్యూమ్ మనం ఇప్పుడు స్పాటిఫై వాడాలి అని అనుకున్నాం. దిస్ ఈజ్ స్పాటిఫైలోకి లాగిన్ కానికి ట్రై చేశాను నేను. స్పాటిఫైలోకి లాగిన్ కావాలంటే డెఫినెట్గా మీకు యూజర్ నేమ్ ఉండాలి, పాస్వర్డ్ ఉండాలి. ఒకవేళ లేకుంటే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. కానీ దెర్ ఈజ్ ఆల్సో అనదర్ చాయిస్, ఇంకో చాయిస్ ఉంది. అదేంటిదంటే ఇక్కడ మన టాప్లో చూడండి, కంటిన్యూ విత్ గూగుల్, కంటిన్యూ విత్ ఫేస్బుక్, కంటిన్యూ విత్ యాపిల్ ఆర్ కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్. అంటే ఏంటి, మనకి స్పాటిఫైలో అకౌంట్ లేకపోయినా జస్ట్ బికాస్ మీకు జీమెయిల్ అకౌంట్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ యాపిల్ అకౌంట్ కానీ ఉంటే మీరు లాగిన్ అయిపోవచ్చు. ఎలా, జస్ట్ ఇక్కడ క్లిక్ చేసామంటే ఏం జరుగుతుందంటే గూగుల్లో ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ స్పాటిఫై అకౌంట్లోకి పాస్ అవ్వడం వల్ల స్పాటిఫై మనల్ని ఆథెంటికేట్ చేసి అలో చేస్తుంది. ఎందుకంటే గూగుల్ ట్రస్ట్ వర్తి ఐఏఎం ప్లాట్ఫామ్, గూగుల్ ట్రస్ట్ వర్తి కంపెనీ. ఆ కంపెనీలో అకౌంట్ ఉన్న వాడిని ఖచ్చితంగా మనం నమ్మొచ్చు, గూగుల్ని మనం ట్రస్ట్ చేయొచ్చు అని చెప్పి మనల్ని స్పాటిఫై అలో చేస్తుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇక్కడ మనకి చూసుకుంటే మనం యూజర్ స్పాటిఫై యూజ్ చేసుకునికే యాక్సెస్ రిక్వెస్ట్ అంటే ఇలాగా ఓపెన్ చేసి రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు స్పాటిఫై ఏం చేస్తుంది, స్పాటిఫై గూగుల్ని రీచ్ అవుట్ అవుతుంది, ఇలా నా ఎంప్లాయీ నన్ను స్పాటిఫైని యూజ్ చేసుకునేకే రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు అండ్ గూగుల్ అకౌంట్ ఉందని చెప్తున్నాడు, ఇది నిజమేనా అని రిక్వెస్ట్ చేస్తుంది. గూగుల్ దానికి రెస్పాండ్గా ఇంకొక తన లాగిన్ క్రెడెన్షియల్స్ తోటి, ఈ యూజర్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ తోటి రిప్లై ఇస్తుంది. అండ్ దెన్ స్పాటిఫై యాక్సెస్ని అప్రూవల్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద ఐడెంటిటీ ఫెడరేషన్. ఇన్ ద సింపుల్ టర్మ్స్ చెప్పాలి అంటే, ఏ కంపెనీలో ఉన్న ఎంప్లాయీ బి కంపెనీలో ఉన్న రిసోర్సెస్ని ఏ కంపెనీలో ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ తోటే యూజ్ చేసుకుని ట్రస్ట్ని ఎస్టాబ్లిష్ చేయడమే ఐడెంటిటీ ఫెడరేషన్. సో కింద కొన్ని చిన్న కాంపోనెంట్స్ పెట్టాను, లైక్ ఐడెంటిటీ ప్రొవైడర్. ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఐడెంటిటీ ప్రొవైడర్ ఎవరు, గూగుల్. సర్వీస్ ప్రొవైడర్ ఎవరు, స్పాటిఫై, ఎందుకంటే సర్వీస్ని ఇస్తుంది. ఐడెంటిటీ ప్రొవైడర్ ఐడెంటిటీని ఇస్తుంది, గూగుల్ ఐడెంటిటీ ఇస్తుంది. సర్వీస్ ప్రొవైడర్ ఏమో సర్వీస్ని, సాంగ్స్ని విన్నీకి అలో చేస్తుంది. అండ్ ట్రస్ట్ రిలేషన్షిప్ రెండింటి మధ్యన ఎస్టాబ్లిష్ అవుతుంది. సో కమింగ్ కాన్సెప్ట్స్లో నెక్స్ట్ వీడియోస్లో నేను శామ్యుల్ ఓఆత్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ మీద ఇంకా మంచి ఐడియా అనేది అయితే వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. అండ్ ఆల్సో నేను ఒక కమ్యూనిటీని బిల్డ్ చేద్దామని అనుకుంటున్నాను తెలుగు ఐఏఎంలో, సో దట్ we can all learn together and grow together. So please subscribe, and if you have any queries మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా రీచ్ అవుట్ అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది.